మిథున రాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? లేవు, అలాంటి పరిస్థితులు ఏం లేవు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. రాజ్య కేంద్రంలో రవి బలం ఉన్నది. అలాగే లాభంలో కుజ బుధ గ్రహ యోగాలు సంపూర్ణంగా ఉన్నాయి. తృతీయంలో రాహువు. ఈ క్రమంలో క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడతారు. అలాగే ధనయోగం అనుకూలంగా శుభప్రదంగా ఉంది. పట్టుదలతోనే విజయం లభిస్తుంది. ఏ విషయంలోనైనా సరే స్పష్టత అవసరము. మన బాధ్యత అలాగే మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మానసికమైనటువంటి చైతన్యంతో ముందుకు సాగండి. ఈ క్రమంలో సాహసం చేయకపోతే పరిస్థితులు ఎప్పట్లాగానే ఉంటాయి. ఉద్యోగ భవిష్యత్తు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిస్తుంది. మనోభీష్టం నెరవేరుతుంది. మాట విలువను కాపాడుకోవాలి. అలాగే ఇతరుల విషయంలో జాగ్రత్తగా స్పందించండి. మనం చేసేటటువంటి సహాయ సహకారాలు మనకే ఇబ్బందిని కలిగిస్తాయా భవిష్యత్తులో అనేది కూడా ఆలోచిస్తూ పాత్ర నెరిగి దానం చేస్తే మంచిది. శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవ స్మరణ గనక చేస్తే గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా కనపడుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆలయ సందర్శనంలో ఎన్నాళ్ళ నుంచో తరతరాలుగా పూజిస్తున్నటువంటి ఇష్టదైవం అంటే కుటుంబ దేవత ఎలవేల్పు అంటాం కదా, ఆ ఎలవేల్పుని దర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా దశమస్థ శుక్రయోగం కొంత ఇబ్బంది కలిగిస్తోంది ఆర్థిక పరంగా. కాబట్టి శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది.